హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా రాజ్ అయితే కావ్యకి కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇచ్చి అవి దాచిపెట్టమని చెప్తాడు. కావ్య రూమ్ లోకి వెళ్ళి దాచిపెడుతుంది. కావ్య వెళ్ళిన తర్వాత రుద్రాణి ఆ డాక్యుమెంట్స్ తీసుకుంటుంది. తర్వాత రాజ్ వచ్చి నీకు డాక్యుమెంట్స్ ఇచ్చాను కదా, ఇప్పుడు ఇవ్వు, మీటింగ్ ఉంది, నాకు అర్జెంట్ గా కావాలి అని అంటాడు. దీంతో కావ్య డాక్యుమెంట్స్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ డాక్యుమెంట్స్ ఉండవు. ఇంకా రాజ్ దగ్గరకు వచ్చి ఆ డాక్యుమెంట్స్ కనిపించట్లేదు అని చెప్తుంది. కనిపించకపోవడం ఏంటి, నేను నీకు ఇచ్చాను కదా, అవి ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, దానివల్ల నాకు చాలా లాస్ వస్తుంది, ఇప్పుడు నాకు డాక్యుమెంట్స్ కావాలి అని రాజ్ అంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన కావ్య వాళ్ళ బావ ఏమైంది అని అడుగుతాడు. దీంతో కావ్య జరిగిందని చెప్తుంది. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో నాకు తెలుసు, రుద్రాణి గారు మర్యాదగా ఆ డాక్యుమెంట్స్ తెచ్చి కావ్యకి ఇవ్వండి అని కావ్య వాళ్ళ బావ అంటాడు. ఏమడుతున్నావు, నా దగ్గర డాక్యుమెంట్స్ ఎందుకుంటాయి, రాజ్ ఇచ్చింది కావ్యకి, తను పోగొట్టుకుంటే నన్నంటావేంటి అని రుద్రాణి అంటుంది. అయినా ఇలాంటి లో క్లాస్ పీపుల్ ని ఇంట్లో ఉంచడమే ఎక్కువ, పైగా నా మీద నిందలేస్తున్నావా అని రుద్రాణి సీరియస్ అవుతుంది. దీంతో కావ్య వాళ్ళ బావకి కోపం వచ్చి రుద్రాణి చెంప పగలగొడతాడు. రుద్రాణి గారు, మాటలు మర్యాదగా రానివ్వండి, మీరు ఆ డాక్యుమెంట్స్ నిన్న కావ్య రూమ్ లోకి నుంచి తీయడం నేను చూశాను, ఆ డాక్యుమెంట్స్ పట్టుకుని వెళ్ళడం కూడా నేను చూశాను, మర్యాదగా డాక్యుమెంట్స్ తెచ్చిస్తారా లేదా పోలీసులో కంప్లైంట్ ఇమ్మంటారా, పోలీసులో వచ్చి మీ పని చెప్తారు, అప్పుడు డాక్యుమెంట్స్ అవంతవే బయటకు వస్తాయని కావ్య వాళ్ళ బావంటాడు. దీంతో రుద్రాణి భయపడి, డాక్యుమెంట్స్ నేనే తీశాను, నా దగ్గర ఉన్న, నన్ను క్షమించండి అని అంటుంది. అది విన్న ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. రుద్రాణి, నువ్వెందుకు డాక్యుమెంట్స్ తీసావు అని, నీకు అంత అవసరం ఏముంది, ఇప్పుడు దొంగతనం కూడా స్టార్ట్ చేసావా నువ్వు అని ఇంట్లో వాళ్ళందరూ తిడుతూ ఉంటారు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.